రైట్. సో ఒక ఫేక్ నెరేటివ్. అలాగే ఈ 60,000 మంది అన్నది ఎవరు చెప్పారు ఈ నంబరు? హమాస్ చెప్పిన నంబర్ వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. టిపికల్ గా ఒక ఫర్ ఇన్స్టెన్స్ ఒక హాస్పిటల్ దగ్గర వీళ్ళు అటాక్ చేశారు. ఎవరు? మన ఇజ్రాయెల్ హాస్పిటల్ బయట ఉన్నటువంటి ఒక పార్కింగ్ లాట్ మీద అటాక్ చేశారు. అక్కడ వీళ్ళకు హమాస్ లీడర్ ఒకతను ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే అక్కడ అటాక్ చేశారు. ఆ దాడిలో రమారమి ఒక 20-30 మంది చనిపోయారు. కానీ వీళ్ళు ఇచ్చిన నెరేటివ్ అంటే ఆల్మోస్ట్ 600 మంది చనిపోయారని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఓకే. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఒక నెరేటివ్ వార్ కోసం ఏమన్నా అంటే ఫైనల్ గా ఒక విషయం చెప్పండి సార్. అంటే ఈ నెరేటివ్ వార్ ని అడ్రస్ చేయడానికి ఇజ్రాయెల్ ఇక మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా? సమీప భవిష్యత్తులో మీకు ఏమైనా కనిపిస్తుందా? అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా దాన్ని ఫుటేజ్ ఇవ్వడము, ఫర్ ఇన్స్టెన్స్ లోపల ఉన్నటువంటి సొరంగాలు టనల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి వీడియోస్ ఇవ్వడము, తర్వాత ఫుడ్ ఎలా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళకి యాక్చువల్ లాభార్థులు ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వకుండా ఎలా